16 తర్వాత పండిన కడుపు పంట. హ్యాపీగా 16 సంవత్సరాల వీరి ప్రయాసానికి డాక్టర్ పద్మజ గారు అందించిన ప్రతిఫలం ఇది. 16 సంవత్సరాలు ఎక్కడ చూపించుకున్నా కూడా ఏం కాలేదు మేడం. ఆయన ఏడాకులు తీసుకుంటానని చెప్పిండు మేడం. ఇక్కడ వచ్చిన తర్వాత సక్సెస్ అయింది మేడం. ఏం ట్రీట్మెంట్? ఐఎఫ్ మేడం. ఎన్నిసార్లు చేసిన? ఈ ఫస్ట్ సార్లోనే సక్సెస్ అయింది మేడం. ఎన్ని వచ్చినాయి? ట్రిప్లెట్ వచ్చినాయి మేడం. ట్రిప్లెట్ వచ్చినాయి కన్నా వెళ్ళడం. మరి రాదు అన్నాడు మీ ఆయన, విడాకులు అన్నాడు కదా, ఇప్పుడు ఇయ్యమని చూద్దాం. ఇప్పుడు ఇయ్యమన్నాడు. అంత బాగున్నది. 3 హార్ట్ బీట్ ఉన్నది, కానీ ఒక బేబీది హార్ట్ బీట్ పోయేలాగా ఇంజెక్షన్ తీసుకుంటాం మనం. మిగతా 2 పెరుగుతాయి. మంచి మెడిసిన్ వాడుకో, ఎక్కడ ఆపొద్దు. ప్రతి నెల నేను చెప్తా ఏం చేయాలో. డెలివరీ కూడా ఇక్కడనే అవుతాం మేడం. మంచిది. కవలలకు ప్రాణం పోసిన డాక్టరే పొరుడు పోసి కొడుకుల్ని చేతిలో పెట్టినప్పుడు ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. 2 బాబులు. మా పేషెంట్స్ అందరికీ కూడా ఇట్లాగే ట్విన్స్, ట్రిప్లెట్లు అందరు కూడా ట్విన్స్ అనగానే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, చాలా సంతోషపడతారు. కానీ మాకు ఇది హై రిస్క్ కేసు. దీన్ని మేనేజ్ చేస్తూ 9 మంత్స్ తీసుకురావడం అనేది అంత ఈజీ కాదు. దీనిలో చాలా రిస్కులు ఉంటాయి. ప్రీటర్మ్ డెలివరీ అంటే ముందే డెలివరీ కావచ్చు, 6వ నెల, 5వ నెల, 7వ నెల అట్లా. అండ్ లో బర్త్ వెయిట్ బేబీస్ రావచ్చు, మదర్కి బీపీలు, షుగర్లు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసి స్కాన్స్ ఇవన్నీ చూస్తే ఇదిగో ఇప్పుడు ఇట్లాంటి డెలివరీ చేయగలుగుతున్నాం. ఈ రోజును ఈ కుటుంబంలోని వీరందరి జీవితాల్లో శాశ్వతంగా గుర్తుండిపోయే రోజుగా ముద్రించింది కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం.